అందరికీ వెల్కమ్ టు టాలీ డిజిటల్ గురు ఆన్లైన్ క్లాసెస్ అండి. ఈ ఎంసిక్యూకి ఆన్సర్ ఆప్షన్ బి అండి. అర్థం కాని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇందులో అడిగింది ఏంటి? ఈ రెండుకి పే చేయవలసిన శాలరీ పే చేయలేదు, అంటే ఈ రెండుకి అవుట్ స్టాండింగ్ శాలరీ ఉంది. దానివలన మన అకౌంటింగ్ బుక్స్లో వచ్చే రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే అండి, మనము పే చేయవలసిన శాలరీని ఇమీడియట్గా పే చేస్తే ఎంట్రీ ఏమన్నా రాస్తాం, శాలరీ అకౌంటబుల్ టు బ్యాంక్ లేదంటే క్యాష్ ఇలా రాస్తాం. ఓకే అండి, ఎందుకంటే ఇమీడియట్గా పే చేసాం కాబట్టి మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ వైపు బ్యాంక్ వరకు క్యాష్ వస్తుంది, డెబిట్ వైపు శాలరీ అనే ఎక్స్పెన్సెస్ వస్తుంది. కానీ ఇమీడియట్గా పే చేయలేదు కదా, ఇక్కడ ఏం జరిగింది? పే చేయాలి కానీ పే చేయలేదు కాబట్టి ఈ కేసులో ఎంట్రీ ఏమైనా వస్తుంది? డెబిట్ వైపు శాలరీ వస్తుంది, పే చేయవలసిన శాలరీ పే చేయలేదు కాబట్టి పే చేస్తేనేమో బ్యాంక్ వరకు క్యాష్ రాస్తాము, పే చేయకపోతే ఆ ప్లేస్లో ఎవరికైతే పే చేయాలో ఆ పర్సన్ పేరు రాస్తాం. నార్మల్గా మీరు కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు అవుట్ స్టాండింగ్ శాలరీ అని విని ఉంటారు, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి అవుట్ స్టాండింగ్ శాలరీ, ప్రీపెయిడ్ శాలరీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయరు. ఆ ప్లేస్లో డైరెక్ట్గా ఆ పర్సన్ పేరు రాస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఎవరికి పే చేయాలి అనే మీనింగ్ అనేది కన్వే అవుతుంది. చూడండి, ఈ ట్రాన్సాక్షన్ ఏంటి, మనం డెబిట్ వైపు శాలరీ అనే ఎక్స్పెన్సెస్ని రాసాం. ఓకే, డెబిట్ వైపు ఏదైనా ఒక ఎక్స్పెన్సెస్ని రాస్తే దానివల్ల ఏమవుతుంది? ఆ ఎక్స్పెన్సెస్ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఓకే అండి, అంటే ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. అదే అదే ఎక్స్పెన్సెస్ క్రెడిట్ వైపు రాస్తే డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మన పాయింట్ ఏంటంటే క్రెడిట్ వైపు ఏం రాసాం? పర్సన్ రాసాం. ఇక్కడ పర్సన్ అంటే ఈ కేసులో పే చేయవలసిన శాలరీ పే చేయలేదు అంటే మనము ఆ ఎంప్లాయీకి అప్పు ఉన్నాము, లయబిలిటీ ఉన్నాము అనేది దీని మీనింగ్. చూడండి, మీరు ఏదైనా ఒక మొబైల్ షోరూమ్కి వెళ్ళి మొబైల్ కొన్నారు, అమౌంట్ పే చేయలేదు, దాని అర్థం ఏంటి? మీరు ఆ మొబైల్ వాల్యూ ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ ఆ మొబైల్ షోరూమ్కి అప్పు ఉన్నట్లు, అంతే కదా. అట్లనే బిజినెస్ కేసులో కూడా ఎవరైనా సర్వీసెస్ యూజ్ చేసుకొని వాళ్ళకి ఏ డేట్ అయితే అమౌంట్ పే చేయలేదు ఆ డేట్కి పే చేయలేదు అనుకోండి, ఆల్రెడీ సర్వీసెస్ యూజ్ చేసుకున్నారు కదా, పే చేయలేదు కాబట్టి ఆ సర్వీసెస్ రిలేటెడ్ అమౌంట్ బాకీ ఉన్నట్లు, లయబిలిటీ ఉన్నట్లు. ఓకే అండి, కాబట్టి ఇక్కడ ఈ ఎంప్లాయీకి లయబిలిటీ ఉన్నాం. ఇక్కడ ఏదన్నా ఒక లయబిలిటీని క్రెడిట్ వైపు రాస్తే ఆ లయబిలిటీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే అండి, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఎక్స్పెన్సెస్ని డెబిట్ వైపు రాసాం కాబట్టి ఎక్స్పెన్సెస్ వాల్యూ పెరుగుతుంది. చూడండి, ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ రాస్తే ఇంక్రీజ్ అవుతుంది. అట్లనే ఏదైనా ఒక లయబిలిటీని క్రెడిట్ వైపు రాసాము అంటే ఆ లయబిలిటీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఓకే అండి, కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్, లయబిలిటీ ఇంక్రీజ్. ఓకే అండి, డన్. థ్యాంక్ యూ.